అన్నయ్య, షణ్ముఖ, ఈరోజు కైలాసమంతా ఎందుకింత కోలాహలంగా ఉంది? తెలియదా గణపయ్య? ఈరోజు మహాశివరాత్రి, చీకటిని వెలుగు చేయించిన రోజు, అజ్ఞానాన్ని జ్ఞానం ఓడించిన రోజు. అది సరే అన్నయ్య, కాని అసలు శివరాత్రి ఎలా వచ్చింది? నాన్నగారికి ఈరోజు ఎందుకంత ఇష్టం? అదొక భయానకమైన రాత్రి తమ్ముడు. అమృతం కోసం పాలసముద్రాన్ని చిలికినప్పుడు లోకాన్ని కాల్చేసే హాలాహలం పుట్టింది. అలల ఘోష అమృతం కోసం, కాని ఎగిసిపడింది మృత్యువు శ్వాస. క్షీరసాగరం మధిస్తుంటే పుట్టింది అమృతం కాదు, అంతం చేసే హాలాహలం. దిక్కులన్నీ పిక్కటిల్లాయి. ఆ విషజ్వాలలకు పంచభూతాలు వణికిపోయాయి. సృష్టి మొత్తం రక్షించు రక్షించు అని ఆర్తనాదాలు చేస్తుంటే అప్పుడు కదిలాడు ఆ కైలాసవాసుడు. ఎవరూ సాహసించని మృత్యువుని చిరునవ్వుతో తన దోసిలిలోకి తీసుకున్నాడు. లోక కళ్యాణం కోసం ఆ కాళకూట విషాన్ని మంచినీళ్లలా గొంతులో పోసుకున్నాడు. స్వామి వద్దు! ఆ జగన్మాత అమ్మవారు ఆ గరళాన్ని గొంతులోనే బంధించింది. విషం ఆగింది, కంఠం నీలమయ్యింది. ఆ క్షణమే ఆయన నీలకంఠుడయ్యాడు. మరణాన్నే మృంగిన మృత్యుంజయుడయ్యాడు. ఆయన త్యాగానికి సాక్ష్యమే ఈ శివరాత్రి. నిద్రలేని రాత్రి ఆ రుద్రుడికి అంకితం. హర హర మహాదేవ్, శంభో శంకర. ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఓం నమః శివాయ. శివాయ నమః. ఓం నమః శివాయ. శివశక్తిరణభేరి శబ్దం.